హాయ్ రా కొత్త పెళ్లి కొడుక, ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? మరుగుతున్న నీళ్ళల్లో కూర్చున్నట్టుంది. అర్థం కాలేదురా. సర్లే మ్యాటర్ అది కాదు కానీ, రేయ్ నేను పెళ్ళికి పిలిచాను, నువ్వు రాలేదు. ఇప్పుడు పండక్కి పిలుద్దామని ఫోన్ చేశాను. పెళ్ళికి మిస్ అయ్యా, కానీ పండక్కి అస్సలు మిస్ అవును మావా. సరే మరి రా, కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్. ఆంటీ, నైట్ మీరెవరినో చూసి రాజు జ్యోతి అనుకుని కన్ఫ్యూజ్ అయ్యారా ఆంటీ? వాళ్ళిద్దరూ వాళ్ళ గదిలోనే నిద్రపోతున్నారు. నేను వెళ్ళి నా కళ్ళతో చూశాను. నేను కూడా నా కళ్ళతో క్లియర్గా రాజీవ్ని చూశాను. రాజీవ్ని చూసి ఎవరో అయ్యుంటారని నేనెందుకు అనుకుంటాను? నీకింకా డౌట్ రాలేదా శ్రావ్య? కాకపోతే అమ్మాయి మోడర్న్ డ్రెస్ లో అటు తిరుగుంది కాబట్టి, జ్యోతి అలాంటి డ్రెస్సులు వేసుకోదు కాబట్టి నువ్వే అని నేను భ్రమపడ్డాను. కానీ నేను చూసింది మాత్రం రాజీవ్నే. అందుకే నేను నీకు అన్నిసార్లు ఫోన్ చేశాను. మరి నేను చూసినప్పుడు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు కదా ఆంటీ, మరి తేడా ఎక్కడ జరిగిందంటారు? దీని వెనక ఏదో పెద్ద ప్లాన్ ఉంది శ్రావ్య. ఒకే మనుషులు నాకు రోడ్డు మీద, నీకు ఇంట్లో కనిపించారంటే మనమిద్దరం ఊహించిందేదో జరుగుతుంది. కావాలనే వాళ్ళు నిన్ను మస్కా కొట్టించినట్టున్నారు. త్వరలోనే అంతా బయటపడుతుంది. మీరేమో బయట చూశానంటున్నారు, వాళ్ళేమో ఇంట్లోనే ఉన్నారు. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది ఆంటీ. నేను బల్ల గుద్ది చెప్తున్నాను శ్రావ్య. నైట్ బయటున్నది రాజీవే, పక్కనున్నది జ్యోతినే. వాళ్ళు నీ కళ్ళు గప్పి బయటికి వెళ్ళొచ్చారు. పరిస్థితి నీ చేయి దాటిపోయిందని నాకిప్పుడే అర్థమైంది. ఏమో ఆంటీ, నాకంతా అయోమయంగా ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? శ్రావ్య, నువ్వు జ్యోతిని చేసే టార్చర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. డోసుని ఇంకొంచెం ఇంక్రీజ్ చేయి. శారద వచ్చాక డ్రామాని వేరే స్థాయికి తీసుకెళ్ళాలి. శారద ఎందుకు వస్తుంది ఆంటీ? కన్న కూతురు బాధపడుతుందని తెలిసి నిన్ను కూతురులా అనుకుంటున్న ఆ తల్లి శారద తట్టుకోలేక ఖచ్చితంగా వస్తుంది. సరే, ఏం చేయాలో ప్లాన్ చెప్పండి ఆంటీ. ఐడియా ఏమైనా వచ్చిందా ఆంటీ? వచ్చింది. అయితే చెప్పండి ఆంటీ, మీరేం చేయమంటే అది చేస్తాను. నువ్వు చావాలి. మీరేమంటున్నారో మీకైనా అర్థమవుతుందా ఆంటీ? నేను చావడం ఏంటి? మీ మెంటల్ కండిషన్ బాగానే ఉందా? ఒకసారి మీరు డాక్టర్కి చూపించుకోవాలి. నా మెంటల్ కండిషన్ పర్ఫెక్ట్ గానే ఉంది. నేను బాగా ఆలోచించి చెప్తున్నాను, నువ్వు చావాలి. అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారా ఆంటీ? ఓకే, డన్ ఆంటీ. మీరు చెప్పినట్టుగానే నేను చచ్చిపోతాను. దట్స్ ఇట్ శ్రావ్య.
శ్రావ్య నీలాంబరి జత కలిసి శారదమ్మకి ఏదో ప్రమాదం తలపెట్టాలని చూస్తున్నారు. అందుకోసం కుట్ర పన్నుతున్నారని నాకు అర్థం అవుతుంది. శ్రావ్య నాటకం ఆడుతుందని అమ్మకి చెప్తుంటే అమ్మ నమ్మే పరిస్థితిలో లేదు. తనకి ఏ కష్టం రాకుండా వాళ్ళిద్దరూ ఎలాంటి నష్టం కలిగించకుండా నేను ఆపాలి. అందుకు నేనేం చేయాలి? అసలు నేనేం చేయాలి? శ్రావ్య నీలాంబరి చేస్తున్న కుట్ర గురించి దొరబాబుకి చెప్తే ఏ సమస్య రాకుండా అడ్డుపడే అవకాశం ఉండొచ్చు. ఒకసారి విషయం చెప్పి చూస్తాను. జ్యోతి ఆమ్. ఇక్కడున్నావా? నేనిప్పుడు చెప్తే దొరబాబు వింటాడా? ఏమైంది జ్యోతి? ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు, ఎందుకో టెన్షన్గా కనిపిస్తున్నావు. ఏమైనా ప్రాబ్లమా? ఆమ్. మీతో ఒక విషయం మాట్లాడాలి దొరబాబు. చెప్పు జ్యోతి. నాకు చెప్పడానికి పర్మిషన్ ఎందుకు? అది దొరబాబు. అమ్మ ఏమైనా అందా జ్యోతి? ఆహా, చచ్చా, లేదు దొరబాబు. మరి శారదమ్మ. జ్యోతి, కాపుతావా? ఆ పేరు నా ముందు తేవద్దని, ఈ ఇంట్లో వినపడకూడదని నీకు చాలాసార్లు చెప్పాను. మా నాన్నని చెల్లిని చంపిన ఆ దుర్మార్గురాలు గురించి నువ్వు మాట్లాడితే నాకు దూరం అవ్వాల్సి వస్తుందని నీకు వార్నింగ్ కూడా ఇచ్చాను. ఈ మధ్యకాలంలో మన మధ్య టాపిక్కే లేదు కాబట్టి మన మధ్యన ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ జ్యోతి. ఇంకోసారి ఆ మనిషి గురించి ప్రస్తావన తీసుకొని రాకు. దొరబాబు, దొరబాబు, నా మాట వినండి. ఛా, అనవసరంగా దొరబాబుకి నా మీద కోపం తెప్పించాను. శారదమ్మని ఎలా కాపాడుకోవాలో తెలియటం లేదు. ఏయ్, ఇప్పుడు ఇక్కడేం చేస్తున్నావే? ఏం లేదు అత్తయ్య గారు. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురా పో. సరే అత్తయ్య గారు.